అండర్ ద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ వాట్ విల్ ఫార్మర్స్ రిసీవ్ ఫ్రమ్ ద సెంటర్? అంటే ధరల లోటు చెల్లింపు పథకం కింద రైతుల కేంద్రం నుండి ఏమి అందుతుంది? ఓకేనా, ఎలాంటి వ్యత్యాసం అనేది అందుతుంది? సార్, ఈ యొక్క ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనేది ఏ పథకం కింద వస్తుంది? మేము ఎక్కడ వినలేదంటే పిఎం ఆశా పథకం అనేది ఉంటుందమ్మా. ఈ పిఎం ఆశాలో మళ్ళీ మనకి 3 ఉపభాగాలు ఉంటాయి, 3 సబ్ స్కీమ్స్ ఉంటాయి. అందులో ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనేది ఒకటి. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. డైరెక్ట్ పర్చేసింగ్, ప్రొక్రూట్మెంట్ ఫ్రమ్ ఫార్మర్స్, ఇవాళ రకరకాలుగా ఉంటుందమ్మా. బట్ మనం వచ్చేసి ఈ కంటెస్ట్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ధరల లోటు అనేది ఏదైతుందో ధరల లోటు జనరల్గా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 22 పంటలు ఉంటాయి కదమ్మా. 22 క్రాప్స్కి ఏం ప్రకటిస్తుంది మనకి? ఆబ్వియస్లీ ఎంఎస్పి అనేది ప్రకటిస్తుంది. ఓకేనా, కనీస మద్దతు ధర. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంవత్సరంలో ఆ సీజన్లో మనకి ఒక క్వింటా అనేది లెట్ అస్ అజ్యూమ్ 2500 రూపాయలు ఒక క్వింటా అని చెప్పేసి అని అనుకుందాం. ఎంఎస్పి ప్రకటించింది అనుకుందాం. సపోజ్ ఎవరైనా సరే ఆ యొక్క మార్కెట్లో మేబీ ఆ టైంలో ఆ యొక్క బంపర్ ప్రొడక్షన్ అంటే ఏంది? అధిక ఉత్పత్తి అనేది పండించారు, పంటలు అనేది అధికంగా ఉత్పత్తి అయ్యాయి. లేదు అనుకోండి, ఎంత ఉత్పత్తి బంపర్ ప్రొడక్షన్ జనరల్గా సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 10-15% కంటే అధికంగా ఉత్పత్తి అయితే అనేది సాధారణంగా ఉత్పత్తి కంటే ఆ సీజన్లో అధికంగా ఉత్పత్తి అయితే నెంబర్ వై కండిషన్. నెంబర్ బి కండిషన్ ఎప్పుడు? ధరలు అనేది యావరేజ్ ప్రైజెస్ అనేది మార్కెట్ ధరలు అనేది ఎప్పుడైతే 10-15% అనేది తగ్గుతుందో ఆబ్వియస్లీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుందా లేదా? ఎస్, 2500 రూపాయలు అనేది ఎంఎస్పి, కానీ మార్కెట్ ధర చూస్తేనేమో అందరూ కూడా 2000 రూపాయలకే కొంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైస్ డెఫిషియన్సీకి సంబంధించిన ఆ పేమెంట్ స్కీమ్ అని తీసుకొస్తుంది. ఇప్పుడు రైతులు ఏమంటుంది? నువ్వు కావాలి అనుకుంటే నువ్వు 2000 రూపాయలకి అమ్ము. ఏదైతే ఉందో మార్కెట్ ధర అనేది ఏదైతే ఉందో నువ్వు 2000 రూపాయలు అనేది నువ్వు పేమెంట్ చేసేయి. ఓకేనమ్మా, అంటే అమ్మేసేయి, 2000 రూపాయల ధరకు అమ్మేసేయి. ఎందుకంటే మార్కెట్ ధర కంటే తక్కువనే కదా సార్ రైతుకు అనేది లాస్ చేసే కదా అంటే ఎస్ లాస్. ఆ ట్రేడర్ ఏం చేస్తాడు? వ్యాపారస్తుడు కానీ కమిషన్ ఏజెంట్ కానీ ఎవరైతే ఉన్నారో 2000 రూపాయలకి కొనుగోలు చేస్తాడు. ఇప్పుడు డెఫిషియన్సీ ఎంత? 500 రూపీస్. ఈ 500 రూపాయలు నీకు ఎవరు చెల్లిస్తారంటే మా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎవరు చెల్లిస్తుంది? ఆ యొక్క ఏదైతే లోటు ఏదైతే ఉందో, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఆ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది ఎవరు చెల్లిస్తుంది? కేంద్ర ప్రభుత్వం. అంటే ఆ ఎంఎస్పికి ఆ యొక్క సెల్లింగ్ ప్రైస్కి అంతే కదమ్మా, కనీస మద్దతు ధరకి అమ్మకపు ధరకి మధ్య ఉన్న వ్యత్యాసం అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఆ యొక్క గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఆ వ్యత్యాసం ఏదైతుందో దాన్ని మనం పీడీపీఎస్ స్కీమ్ అని చెప్పేసి అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. లేదు సార్ మేము చదవలేదు అంటే ఇగో ఇక్కడే కాన్సెప్ట్ చెప్పాను. ఎందుకు సార్ మేము ఇంత డీటెయిల్గా కొంచెం కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే కొంతమంది బిట్స్ అనేది కొన్ని ఇప్పుడు చాలామందికి తెలుసు కదమ్మా, అన్నీ చదువుతుంటారు కానీ ఖచ్చితంగా మీరు చదివే దాంట్లో 30-40% లాగే ఉంటుంది. సో ఇలా బిట్స్ కవర్ చేసామనుకోండి, ఈ ఏరియా సరే ఇది మనం కవర్ చేయలేదు కదా, సో ఇందులో నుంచి మనం కొత్తగా మనకి ఏదో సార్ పిఎం ఆశా పథకం అన్నాడు, సో ఏక అన్నదాత ఆయ సంకర్షణ అయితే యోజన ఏదైతే ఉందో, ఓకే, ఆ పథకం ఉంది ఏదైతే ఉందో అది మనం ఫోకస్ చేద్దాం అంటే అప్పుడు నీకు ఇది రిలేట్ అవుతుంది అనమాట. సో అందుకే కొంచెం మన బిట్టుకి సంబంధించింది కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. అదే ఉంటుంది చూడండి. సో ఎంఎస్పి మరియు వాస్తవ విక్రయ ధరకు, వాస్తవ విక్రయ అంటే ఇది మార్కెట్ ధరకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కింద ఫార్మర్స్ అనేది ఎక్కడి నుంచి రిసీవ్ చేస్తారు? సెంటర్ నుంచి రిసీవ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎంఎస్పి అనేది 2500 ఉంటాయి. ఓకే, వీళ్ళు 2000 అమ్ముకున్నారు అనుకుంటే బంపర్ ప్రొడక్షన్ అప్పుడు 500 రూపాయలు వీళ్ళకి రిటర్న్ బ్యాక్ వస్తుంది సంగతి గుర్తుపెట్టి ఆ వ్యత్యాసం మాత్రమే. ఓకేనా, ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఎఫ్సీ అనేది ప్రొక్యూర్ చేయలేదు కదమ్మా. అన్ని చోట్ల ఎఫ్సీ ఏజెన్సీస్ ఏదైతున్నాయో ఓకేనా ప్రొక్యూర్ చేయలేదు కాబట్టి సో